హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే తుంగభద్ర నది ఆర్డిఎస్ ఆనకట్ట దగ్గరికి అయితే వచ్చినాను. ఇదైతే ఆర్డిఎస్ కుడి కాలువ. ఇదైతే ఇంకా ఓపెన్ కాలేదు, ఇంకా పనులు చేస్తున్నారు. ఇప్పుడైతే కట్టపైకి అయితే వెళ్ళైతే చూద్దాం. నీళ్ళు అయితే చాలా ఫుల్గా అయితే వచ్చినాయి. ఒకసారి మీకైతే చూపిస్తే ఈ వీడియో అయితే చూడండి. ఇక్కడికైతే చాలా బండ్లు అయితే వచ్చినాయి. మీరు ఇక్కడ చూసే మీకు స్కూటర్లు అయితే చాలా అయితే కనిపిస్తున్నాయి కదా. చూడడానికి అయితే చాలా మంది అయితే వచ్చినారు. మేము మధ్యాహ్నం వచ్చినాం కాబట్టి తక్కువ ఉన్నారు. ఉదయం సాయంత్రం అయితే చాలా మంది అయితే ఉంటారు. నేనైతే మొబైల్ మా బ్రదర్కి ఇస్తాను. మా బ్రదర్ అయితే షూట్ చేస్తారు. ఇగో ఇక్కడ ఉన్నారు చూడు, రెడ్ షర్ట్ వేసుకుని. మా బ్రదర్కి అయితే మొబైల్ ఇస్తాను. మా బ్రదర్ అయితే ఇప్పుడు షూట్ చేస్తాడు. నేనైతే అలా ముందుకైతే వెళ్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్లయితే నీరైతే భారీగా అయితే చేరుకున్నాయి నదికి. నిన్నైతే చాలా ఉన్నాయన్నారు. ఈరోజు అయితే కొంచెం అయితే తగ్గిందని అయితే అక్కడ ఉండేవాళ్ళు అయితే చెప్తున్నారు. ఈరోజు డేట్ వచ్చేసి 28 జూలై 2024 రోజునైతే నేను వీడియో షూట్ చేస్తున్నా. నిన్నైతే చాలా నీరు అయితే వచ్చినాయి. ఈరోజు కొన్ని తగ్గినాయని అయితే చెప్తున్నారు. మీరు చూసుకుంటే మీకు ఎంత స్పీడ్గా వస్తున్నాయో అలా చూడండి. మీకు అక్కడ పక్షి వెళ్తుంది, అది ఎలా వెళ్తుందో మనకైతే భయం వేస్తుంది. అలాగే అక్కడక్కడైతే మీకు చెట్లు కనిపిస్తున్నాయి కదా. ఆ చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లు అయితే అక్కడే ఉండిపోయాయి. చిన్న చిన్న చెట్లు అయితే ఆ నీటి ప్రెజర్కి అయితే కొట్టుకుని అయితే వెళ్ళిపోయినాయి. ఇదైతే సౌండ్ అయితే మనకైతే చాలా భయంకరంగా అయితే వస్తుంది. మనం ఒంటరిగా వెళ్తే గినా మనకి ఇక్కడ జనాలు ఉన్నారు కాబట్టి మనకైతే ఏం అనిపించదు. మనం సింగిల్గా వెళ్తే కానీ ఈ సౌండ్కి అయితే మనకైతే ఖచ్చితంగా అయితే భయం వేస్తుంది. ఇంకా వర్షం రాలేదు. ఇటువైపు వర్షం ఏమైనా వచ్చినట్లయితే ఆ వర్షపు నీరు ఈ వరద నీరు కలిపేసి పక్కన ఉన్న ఊర్లోకి అయితే నీళ్ళు ఖచ్చితంగా అయితే వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. ఇప్పట్లో అయితే ఇక్కడ వర్షాలు లేవు కాబట్టి అవే నీళ్ళు ఇంకా అంత ఫుల్గా ఉన్నాయి. మనకి ఖచ్చితంగా వర్షాలు వస్తే మాత్రం ఇంకా ఫుల్గా అయితే వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒకసారి పైన ఆడైతే కట్టు ఉంది. కట్టు పైన నుంచి అయితే మీకు ఒకసారి స్ట్రైట్ అయితే రికార్డ్ చేసి అయితే చూపిస్తా. ఒకసారి అయితే చూడండి. మీకు అలాగే సౌండ్ కూడా ప్లే చేస్తా. మీకు సౌండ్ కూడా ఎలా వస్తుందో ఒకసారి అయితే చూడండి. ఇక్కడ కూర్చున్న ఈయనైతే అక్కడ చేపలు అయితే పడుతున్నారు. మీరు చూడండి, వాళ్ళనైతే పైకి తీస్తున్నాడు. ఈ సౌండ్ వస్తుంది, మనమైతే భయపడతాం. ఏం చూస్తాం, తాఫీగా అయితే చేపలు పడుతున్నారు చూడండి. ఇప్పుడైతే కట్టపైకి అయితే వచ్చినాను. ఇప్పుడైతే నేను కట్ట మీద నిలబడైతే స్ట్రైట్గా అయితే రికార్డింగ్ అయితే చేస్తున్నాను. మీరు చూసుకుంటే ఇదైతే మనకి ఆర్డిఎస్ ఆనకట్ట. ఇక్కడైతే నీళ్ళు అయితే ఎదురు బైకేసి అయితే మనకి సైడ్కి అయితే వెళ్ళిపోతాయి. ఇక్కడైతే చాలా భారీ నీరు అయితే ఇక్కడ నిల్వ అయితే ఉంటుంది. అవి కట్ట నుంచి పైన పారి నీళ్ళే ఇంత స్పీడ్గా వెళ్తున్నాయి. నార్మల్గా అయితే ఊనే సాప్ అయితే పారుతుంటాయి. ఇప్పుడైతే మనకి ఎదురు నీళ్ళు అయితే ఇంత స్పీడ్గా అయితే వస్తున్నాయి కాబట్టి మనకి వరద నీళ్ళు అయితే భారీగా అయితే వచ్చింది. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ చెట్లు అవన్నీ అయితే కొట్టుకుని వస్తున్నాయి కదా. ఇక్కడ కూడా ఒక ఆయన అయితే చేపలు అయితే పడుతున్నాడు. ఈయనైతే కట్లకి తార్పాలు కట్టి దాన్ని అయితే దాంట్లోకి వేసినాడు. అందులోకి చేపలు ఎగిరి అయితే వచ్చి దాంట్లో పడుతున్నాయి. వాటిని అయితే ఆయన పెద్ద అయితే అమ్ముకుంటాడు. ఆయన అయితే ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, ఎప్పుడైతే అమ్ముకుంటుంటాడో అలాగే ఇప్పుడు కూడా చేపలను అయితే అమ్ముకుంటున్నాడు. మీరు చూసే ఇప్పుడు చూడండి ఒకసారి. మీకు ఒక చెట్టు ఇక్కడ ఇలాగే ఉండిపోయింది. ఈ నీరైతే ఒకవేళ పొరపాటున మనిషికిన దీంట్లో పడ్డాడంటే ఎక్కడ తేలుతాడో కూడా అసలు అర్థం కాదు. ఆ విధంగా అయితే ఏమైనా వచ్చిన చెట్టు అక్కడ లోపల పోయేదంటే ఏడ తేలుతుందో మనకి అర్థం కాదు. ఇంత ఫుల్గా అయితే నీళ్ళు అయితే వచ్చినాయి. మాకైతే మా ఊరికైతే ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అయితే ఇదైతే ఉంటుంది. నేను ఒకసారి ఇక్కడికి వచ్చేసి వీడియో రికార్డ్ చేసి మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అప్లోడ్ చేద్దామని అయితే నేను వచ్చి ఈ వీడియోని అయితే రికార్డింగ్ చేస్తున్నా. మామూలుగా అయితే మన ఛానల్లో అయితే ఈ వీడియోలు అయితే రావు కదా. అలా అని మీరు కామెంట్ అయితే ఏం చేయకండి. నేను మన యూట్యూబ్ వ్యూవర్స్ కోసం అయితే ఈ వీడియోని అయితే రికార్డ్ చేసి అయితే నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ మూమెంట్లో అయితే వర్షాలు ఏమైనా వచ్చినట్లయితే వర్షపు నీరు వరద నీరు కలిపేసి నది ఒడ్డున ఉండే ఊర్లోకి ఖచ్చితంగా అయితే నీరు వెళ్ళిపోతాయి. అందుకోసమే నది ఒడ్డున ఉండే ఊర్లో అయితే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఆర్డిఎస్ ఆనకట్ట ఉండడం వల్ల అయితే నీళ్ళు అయితే ఎదురు నిలిక్కేసి అయితే ఇక్కడ సైడ్కి ఇక్కడ వరి మడన్లు ఉన్నాయి, అక్కడైతే వచ్చినాయి. అలాగే కొన్ని బోర్లు అయితే ఇప్పుడు నీటిలో అయితే మునిగిపోయినాయి. ఇప్పుడు ఈ నీళ్ళు ఖాళీ అయ్యే వరకు అయితే వాళ్ళైతే ఏం పనులు అయితే చేయలేరు. మీరు ఇక్కడ చూడండి ఒకసారి. నీళ్ళు అయితే ఫుల్గా అయితే నిన్న వచ్చినప్పుడు అయితే ఫుల్గా ఉన్నాయి, ఇప్పుడైతే తగ్గినాయి. చూడండి ఒకసారి.
అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు నదికి దూరంలో ఉన్న మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు.